అందరికీ నమస్కారం మాస్టర్స్. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏంటిదంటే రక్షాబంధన్. రక్షాబంధన్ అంటే పేరులోనే ఉంది. బంధానికి రక్షణ ఇవ్వడం అని. అయితే ఏదైతే మనము రక్షాబంధన్ అని అనుకుంటున్నామో, అది ఏంటిదంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రాఖీ పౌర్ణమి అని అనుకుంటాం కదా! అన్న, అక్క చెల్లెలు కట్టడం, తమ్మునికి కట్టడం అది రక్షాబంధం అని. కానీ అది కాదు రక్షాబంధన్ అని చెప్పన్నది. ఇది ఏంటిది ఈ రక్షాబంధన్ అంటే ఒకరికొకరు రక్షణ ఇవ్వడం ఇక్కడ. ఈ రక్షణ మీదనే సృష్టి నడుస్తుంది. మొత్తంగా ఇప్పుడు మనం ఉన్న ఈ సృష్టి నడుస్తున్నదంతా కూడా ఏంటిది అంటే రక్షణ ఇవ్వు, రక్షణ పొందు అన్న కాన్సెప్ట్ మీదనే ఇక్కడ మనకు నడుస్తుంది. రక్షాబంధన్ అంటే ఏంటిది అసలైనది అంటే మనం మరొకరికి ఇచ్చే అభయము. అలాగే రక్షాబంధన్ ఎందుకోసం కడతాం అంటే ఇప్పుడు రాఖీ కట్టినా, ఒక తాడు కట్టినా, ఏది కట్టినా ఎందుకు కడతాము అంటే ఒక ధైర్యాన్ని ఇవ్వడం. ఆ మనోధైర్యం అంటే ఏంటిది? ఆపద సమయంలో, కష్ట సమయంలో నేనున్నాను, నీకు నేను అభయంగా ఉన్నాను అని చెప్పని కట్టేదే రక్షాబంధన్. అంటే ఒక అక్క తమ్మునికి కట్టేది కాదు, అన్న కట్టేది కాదు. ప్రతి ఒక్కడు భగవంతునికి మనకు రక్షణ ఇస్తాడు. మనం భగవంతునికి రక్షణ ఇవ్వాలి. అలాగే భగవంతుడు మనకు ఎలాంటి రక్షణ ఇస్తున్నాడో, మన దగ్గర ఉన్న రక్షణను మనం ఇతరులకు కల్పించాలి. ఇతరులు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి, చెట్టుకి, జంతువులకి మన దగ్గర ఏ రక్షణ కవచం ఉందో, ఏ రక్షణ ఉందో ఆ రక్షణను ఎదుటివానికి ఇవ్వాలి. ఎందుకు ఒకరి నుంచి ఒకరికి రక్షణ మనం తీసుకోవాలి అని చెప్పంటే ఇదే సృష్టి నియమం. ఎందుకంటే నా దగ్గర ఉన్న రక్షణ అది ఏదైనా కానివ్వండి, ఒక డబ్బు కానివ్వండి, ఒక వాక్కు కానివ్వండి, ఒక సహాయం కానివ్వండి, ఒక నాలెడ్జ్ కానివ్వండి, నా దగ్గర ఉన్నది ఎదుటి వాడి దగ్గర ఉండదు. ఎదుటి వాని దగ్గర ఉన్నది నా దగ్గర ఉండదు. ఎందుకు భగవంతుడు ఇది పెట్టాడు అంటే సృష్టిలో ఒకరికొకరు రక్షణ ఇచ్చుకుంటూ జీవించాలన్న ఒక నియమం, రూల్ పెట్టాడు. లేకపోతే ఏ అవసరం లేదనుకోండి, మానవుని ఎదుగుదల ఏ మాత్రమూ ఉండదు. ఏ అవసరాలు తనని తాను తీర్చుకుంటూ ఉంటే ఇంక మనం భూమి మీదకొచ్చి ఏమి నేర్చుకుంటాం? ఏమీ నేర్చుకోం. కాబట్టి మన దగ్గర ఉన్నది ఎదుటివానికి ఇవ్వడం, ఎదుటివాని దగ్గర ఉన్నది మనం తీసుకోవడం. మరి సరే ఈ బంధము, ఈ రక్షణ ఇది ఎప్పుడు అవసరము మనకు అనంటే ఎప్పుడు కాదు. అంటే ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక డబ్బే ఉంది. లేదా ఒక మాట సహాయమే ఉంది. లేదా ఒక అవసరానికి ఒక సూచన ఇచ్చే కెపాసిటీ నా దగ్గర ఉందననుకోండి. అది అన్ని వేళలా ఎదుటివాడికి నేను ఇవ్వాలా అంటే అన్ని వేళలా కాదు. సమయ సందర్భానుసారంగా మనం ఒకరికి ఇవ్వగలగాలి. దాంట్లో కూడా ఇతనికి నేనెందుకు రక్షణ ఇవ్వాలి? ఎందుకు నేను హెల్ప్ జెయ్యాలి అంటే అది కాదు. ఇక్కడ మనం మొత్తం సృష్టిలో నడిపిస్తున్నదంతా కూడా ఈ రక్షణనే. అంటే ఎప్పుడైతే ఇది ఇవ్వకుండా మనం పోతామనుకోండి, మనకు రక్షణ ఆగిపోతుంది. అంటే ఏదైనా సరే ఇప్పుడు మనం చెప్పుకుంటాం గదా! తన్, ధన్, మన్. ఈ మూడిట్లో ధన సహాయం కానీ, మనసుతో కానీ, మాటతో కానీ, శరీరంతో కానీ ఏది అవసరమున్నా అది కూడా ఎదుటివానికి ఎప్పుడు ఇవ్వాలంటే ఆపతి సమయంలో ఇవ్వాలి. అలాగే మనం ఎప్పుడు అడగాలి అంటే మనకు కూడా సమయము, సందర్భము అని ఉంటాయి కదా! అప్పుడు మనకు రక్షణ అడగాలి. అంటే ప్రతిసారి మనకు రక్షణ కావాలని మనని మనం మలుచుకోకుండా, మన అవసరాన్ని మనం తీర్చుకోకుండా ఎదుటివాడితో రక్షణ కోరుకోవడం చాలా తప్పు. అది కూడా ఏదైనా సరే ఒక డబ్బు కానివ్వండి, అవసరం కానివ్వండి, ఏ రకంగానైనా సరే మాట సహాయం కానివ్వండి. కాబట్టి రక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్. రక్షణ మీదనే ఈ భూమి నడుస్తుంది. ఎలా అంటాడా, పొలం దున్నేవాడున్నాడు. ఆ పొలం దున్నేవానికి మనం రక్షణ ఇవ్వాలి. అతడు మనకు రక్షణ ఇస్తున్నాడు. ఎందుకు అతడు మనకు రక్షణ ఇస్తున్నాడంటే అతడు బతకడానికి వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వ్యవసాయం చేసిన డబ్బును గింజలను మనకు అమ్ముతాడు. మనం అతనికి డబ్బివ్వాలి. అంటే ఇదంతా నడుస్తున్నదంతా కూడా రక్షణ బంధంలో. వ్యవస్థ కూడా కాదు ఇది. రక్షణ బంధం అన్న దాంట్లో ఇక్కడ మనకు నడుస్తుంది. ఎందుకు ఈ రక్షణ కావాలి? కుటుంబంలో భర్తకు
భర్త పిల్లలకు, అత్తమామలకు, తల్లిదండ్రులకు ఎందుకు ఉండాలి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా అగ్రిమెంట్ అన్న రక్షణలో వచ్చాడు. అది ఏదైనా సరే ఒక అగ్రిమెంట్ తోనే మనం వచ్చాం. ఇప్పుడు భూమి మీద మనం ఉన్నాము. ఇదెందుకు నాకు సంబంధం, నా కుటుంబం వరకే నేను ఉంటే సరిపోతుంది గదా! పక్క వాళ్ళది నాకెందుకు, ఈ దేశం గురించి నాకెందుకు, ఈ రాష్ట్రం గురించి నాకెందుకు అంటే ఇక్కడ మనకు సరిపోదు. దాంట్లో నువ్వు నివసిస్తున్నావు అంటే నీకు భూమి రక్షణ ఇచ్చింది. భగవంతుడు నీకు రక్షణ ఇస్తున్నాడు. నిజం చెప్పాలంటే భగవంతుడు అన్ని వేళలా రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ అంతా కూడా చేతులారా మనమే తీసేసుకున్నాము. అది ఎలా అంటే మనుషులనిచ్చాడు, వస్తువులనిచ్చాడు, జంతువులనిచ్చాడు, చెట్లనిచ్చాడు. అంటే ఆ రక్షణ వ్యవస్థనంతా కూడా చేతులారా తీసేసుకున్నాం. మళ్ళా ఎలా పెట్టుకోవాలి ఈ రక్షణను? అసలు ఆ రక్షణ అంటే ఎలా తీసుకోవాలి? అంటే అర్థం కావాలి కదా! అర్థం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఏంటిది అనంటే కృష్ణుడు, ద్రౌపది గురించి మనకు తెలుసు. ద్రౌపది వస్త్రాభరణం అవుతున్నప్పుడు కృష్ణుడు చీరలిస్తాడు కదా! దానికంటే ముందు ఒక సంఘటన జరుగుతుంది కొన్ని రోజుల కిందట. అందరూ రుక్మిణి, సత్యభామ, ద్రౌపది వీళ్ళందరూ ఒక దగ్గరుంటారు. కృష్ణుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నప్పుడు అతని వేలు తెగుతుంది. వేలు తెగుతున్నప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. అంటే ఒక పండగ సందర్భంలో అది జరుగుతూ ఉంటుంది. అయితే కట్టు కట్టాలి కదా! రుక్మిణి, సత్యభామ ఎవ్వరు కూడా ముందుకు రాడు. ద్రౌపది తన చెవిట చింగు అంటే కొంగును చించేసి పట్టు వస్త్రం, కొత్త పట్టు వస్త్రాన్ని చించి అయ్యో కృష్ణునికి రక్తం కారుతుంది కదా అని చెప్పని అతని వేలుకు ఆమె కట్టుకడుతుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఇంతమంది ఉన్నా కూడా నాకెవరు రక్షణ ఇవ్వలేదు. అంటే నాకు గాయం తగులుతున్నప్పుడు, రక్తం కాలుతున్నప్పుడు కూడా నాకు ఎవరు రక్షణ ఇవ్వలేదు. నువ్వు నాకు రక్షణ ఇచ్చావు. అంటే అక్కడ రక్తం కారిపోతుంది. అక్కడ హెల్ప్ చేసినట్టే గదా! అక్కడ ఆపేసింది. సరే ఆపద సమయంలో నీకు రక్షణగా ఉంటాను నేను. ఎప్పుడు కావాలన్నా, ఎటువంటి సందర్భంలో నన్ను తలుసుకో అని చెప్పాడు. అప్పుడు ద్రౌపది అడిగినప్పుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. ఆ వరాన్ని గుర్తుకు తెచ్చుకొని తను అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఎన్నో చీరలను ఇస్తాడు వస్త్రాభరణంలో. అంటే ఇక్కడ ఏంటిది? మనము రక్షణ ఇస్తే మనకు ఎదుటివాడు రక్షణ ఇస్తాడు. ఎప్పుడు ఎలా ఉంటుంది? నాకు రక్షణ ఇవ్వు భగవంతుడా నన్ను చూసుకో, వాళ్ళు ఇవ్వండి, వీళ్ళు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. కానీ ఏ రోజైనా రక్షణ ఇచ్చామా అన్నది ఇక్కడ ఆలోచించండి. అలాగే రామదాస్, రామదాసు సినిమా అందరూ చూసుంటారు కదా! దమ్మక్క అన్న ఒక భక్తురాలు ఉంటుంది. అంటే రాముల వారి విగ్రహం వచ్చినప్పుడు, నా రామయ్య తండ్రికి నిలువ నీడ లేదు, ఏమీ లేదు, నాకు ఇల్లు వద్దు, ఏమి వద్దంటే తన పూరి గుడిసెను కూడా బయటికి వచ్చి అతనికి రాముల వారి విగ్రహానికి ఒక పాక లాగా చేసి తడుస్తూ ఉంటే, నా తండ్రికి రక్షణ లేదు, ఇల్లు లేదని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామదాసు వచ్చి ఆమెను చూసి గుడి కట్టిస్తాడు. అంటే ఇక్కడ ఏం చేసింది దమ్మక్క? భగవంతునికి రక్షణ ఇచ్చింది. భగవంతుడు ఆమెకు రక్షణ ఇచ్చాడు. ఎలాంటి రక్షణ ఇచ్చాడు? ఇప్పటికి ఆమెను తెలుసుకుంటూ ఉన్నాం మనం చక్కగా. ఆమె గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఎంత కష్టపడిందామె. ఎండనక, వాననక, తినక, చెయ్యక. అంటే ఇప్పుడు విగ్రహం గాదు. విగ్రహంలోనే భగవంతుని చూసుకుండ్రు. మేమందరం ఇండ్లల్లో ఉన్నాము. నీకు నీడ లేదు ఏంటిదని. అప్పుడు రామదాస్ వచ్చి మొత్తంగా రాముల వారికి గుడి కట్టించాడు. ఇది కూడా ఒక రక్షణ. మళ్ళా ఇంకొకటి ఏది అంటే విష్ణు చిత్తుడు. మనం గోదాదేవి గురించి తెలుసుకున్నాం కదా! గోదాదేవిలో బాసురాలలో విష్ణు చిత్తుడు అంటే గోదాదేవి తండ్రి విష్ణు చిత్తుడు. మళ్ళీ అతడు ఎంతో గొప్ప భక్తుడు. ఏమి ఏ రోజు అడగడు. ఉన్న దానిలో చక్కగా ఉంటాడు. మళ్ళీ విష్ణుమూర్తి ఒక రోజు అతనికి డబ్బు లేదు, ఏమీ లేదు, ఎలా అని చెప్పని జ్ఞానాన్ని అందిస్తాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు? జ్ఞానం అన్న రక్షణనిచ్చాడు. ఇచ్చిన తర్వాత అతనికి పరతత్వం గురించి చెప్పమని చెప్పి పంపించాడు. అంటే ఏ నాలెడ్జ్ నా దగ్గర ఏం లేదంటే నువ్వు వెళ్ళు, నువ్వు చెప్తావు అని చెప్పని చేశాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు భగవంతుడు? రక్షణనిచ్చాడు. అంటే ఆ సమయంలో నువ్వు వెళ్ళు అని. మళ్ళీ అక్కడ పరతత్వం గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత రాజుగారు సంతోషించి ఇంతగా దైవానికి మనం వెళ్ళొచ్చా, ఇంత ఈజీ వేలో మోక్ష మార్గం సంపాదించవచ్చా అని చెప్పానన్నప్పుడు అతన్ని గుర్రపు ద్వాని పైన స్వారీ చేస్తూ వస్తాడు.
ఊరేగించుకుంటూ వస్తాడు. అప్పుడు భగవంతుడే స్వయంగా ఆకాశ మార్గంలో కనిపిస్తాడు. గరుడ పక్షి పైన ఇద్దరు విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరు సతీ సమేతంగా ఉంటూ, ఆ భక్తుడు అందించే ఆనందాన్ని, అంటే ఆ భక్తునికి అందరూ గౌరవం చేస్తూ సత్కరించుకుంటూ ఉంటారు కదా! అది చూడడానికొస్తాడు. అప్పుడు చూసినప్పుడు కూడా అతనికి చేస్తున్న సన్మానం కానివ్వండి, అవన్నీ ఏమి ఆయన చూడడు. ఏమి చూడకుండా, అయ్యో! భగవంతుడొచ్చాడు గదా! ఇంత చక్కగా ఉన్నాడు గదా! అతనికి దిష్టి తగులుతుంది, చేస్తుంది అని చెప్పని అతని పైన కీర్తనలు పాడుతాడు. అంటే చూడండి ఎంత చక్కగా అతడు రక్షణ ఇస్తున్నాడో. అంటే అలాంటి రక్షణ మనం కలిగి ఉండాలి. భగవంతునికి, మనకు, మన పట్ల భగవంతునికి, భగవంతుని పట్ల మనకు ఎప్పుడు రక్షణలో ఉండాలి. మన భగవంతుడు అన్నితోన లేక ఒక కుటుంబాన్నిచ్చాడు, బంధువులనిచ్చాడు, స్నేహితులనిచ్చాడు. మరి ఎంతవరకు సహాయ సహకారాలు అందించుకుంటున్నారు అన్నది ఇక్కడ ఎవరిది వాళ్ళే స్వీయ పరిశీలన చేసుకోవాలి. అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నారా? ఎటువంటి సమయంలో? అంటే ప్రతిరోజు కాదు, ప్రతి నిత్యము కాదు. అవసరమైనప్పుడు సమయ సందర్భానుసారంగా ఏ రోజైతే నువ్వు ఎదుటివానికి హెల్పింగ్ చేస్తావో, ఆ రక్షణనిస్తావో, ఎదుటివాడు నీకొస్తాడు. ఆ వ్యక్తి రాకపోవచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఆ వ్యక్తికి సహాయం జేశాను. ఆ వ్యక్తి నుంచి నాకు సహాయం దొరకట్లేదని ఆలోచిస్తున్నాడు కానీ, భగవంతుడు నీకంటూ కొంత మనుషులనిచ్చాడు. ఒకరి నుంచి సహాయం రాకపోయినా, ఇంకొకరి నుంచి సహాయం వస్తుంది, రక్షణొస్తుంది. అది గుర్తించాలి. అదే అసలైన రక్షాబంధనము. అంటే బంధం ఏంది అంటే రక్షణగా ఉండాలి. ఇప్పుడు బంధాలు ఏమవుతున్నాయంటే రక్షణ లేదు కదా! మొత్తంగా అపార్థాల వల్ల దూరమవుతూ వస్తున్నాయి. ఇంకొకటి ఇంద్రుడున్నాడు. అంటే దేవతలది మనం చెప్పుకుంటూ పోతే దేవుళ్ళన్నంత వారికే ఇన్నొచ్చాయా? ఇప్పుడు మనం కొలుస్తున్నాం గదా! అందరిని దేవుడు, 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 దేవుడు అని చెప్పని. మళ్ళా వాళ్ళకొచ్చినప్పుడు ఎలా చేశారు? యుద్ధాలొచ్చాయి, బాధలొచ్చాయి, కష్టాలొచ్చాయి, ఆపదొచ్చాయి. వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? వాళ్ళు ఎలా మనోధైర్యాన్ని కోల్పోయారు? ఆ మనోధైర్యం కోల్పోయినప్పుడు వాళ్ళు ఎలా రక్షణ కల్పించారు? అలా ఇంద్రుడు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిపోయి, అలసిపోయి ఓడిపోతానేమో అన్న భయం కలుగుతూ ఉంటుంది. భయం కలుగుతూ ఉన్నప్పుడు ఇంద్రుని భార్య సచీదేవి శివపార్వతులను ఇద్దరిని పూజించి చేసి ఒక రక్షణ కడుతుంది. అంటే ఒక తాడులా అనుకోండి. నూలు పోగులా తాడులా కడుతుంది. తాడులా కడుతూ, "ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వింత వీరుడివి. నీకు అపజయం అన్నది లేదు. ఎందుకు నీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావు? ఇదిగో నేను నీకు రక్ష కడుతున్నాను" అని చెప్పని రక్ష కడుతుంది. అంటే ఆ సమయంలో ఎటువంటి సమయంలో అంటే ఎంత వీరుడికైనా, ఎంత జ్ఞానికైనా ఒక్కొక్క సందర్భంలో డౌన్ అవుతూ వస్తారు. అప్పుడు కావాలి రక్షణ. ఎటువంటి రక్షణ? ఏదో డబ్బులిచ్చేస్తాము, ఇంకేదో చేసేద్దాం అన్నది కాదు. కేవలం ఒక మాట, ఒక మంచి మాట, నేనున్నాను, నేను అభయంగా ఉంటానన్న ఒక్క మాట. ఎప్పుడైతే సచీదేవి ఎప్పుడైతే ఆ మాటని తాడు కడుతుందో అతనికి అభయం దొరుకుతుంది. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే డౌన్ అయిపోతూ ఉంటారు. అప్పుడు నేనున్నాను అన్నది కావాలి. ఎందుకు మనం భగవంతుల గురించి తెలుసుకోవాలి అంటే తెలుసుకున్నప్పుడే వాళ్ళకే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందరికి కామన్ ఈ సమస్యలు రావడం. మళ్ళీ వాళ్ళు ఎంతగా బయటపడ్డారు. మనం ఎందుకు బయటపడలేము అన్న దాని కోసం మనం ఇక్కడ మెయిన్‌గా తెలుసుకోవాలి. అందుకనే ఒకరికొకరు రక్షణ. ఒక చెట్టుకు మనం రక్షణ ఇవ్వాలి. ఆ చెట్టు మనకు రక్షణ ఇస్తుంది. అలాగే ఎప్పుడైతే మనకు భగవంతుడు రక్షణ ఇస్తాడో, ఏ రక్షణ? చెప్పాను కదా! డబ్బు కానీ, పేరు కానీ, ఒక జ్ఞానం కానీ, ఆహ్, పని చేసేది శరీరపరంగా పని చేసేది ఏది ఉన్నా కూడా మనం సాటి మానవులకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర సమయం ఉంది. నేనెందుకు ఇవ్వాలి? అన్నది వస్తూ ఉంటుంది. అదంతా కాదు మాస్టర్స్. ఖచ్చితంగా మనము రక్షణ ఇవ్వాలే. ఎందుకంటే ఆ రక్షణ ఇవ్వడానికి మనం క్వాలిఫై అయ్యాము. ఆ క్వాలిఫై అయ్యి మనం తెచ్చుకున్నాం. తెచ్చుకున్నాం కాబట్టే ఎదుటి వానికి మనం హెల్ప్ చేయాలి.
ఎప్పుడైతే నువ్వు ఈ హెల్పింగ్ నేచర్ మర్చిపోతావో, రక్షణ ఇవ్వడం అన్నది మర్చిపోతావో, నీకు ఆటోమేటిక్‌గా రక్షణ అన్నది ఆగిపోతుంది. అంతే గదా! పంచితే పెంచబడుతుంది. తెంచితే తెగిపోతుంది. ఇదే గదా సృష్టి నియమం పైన ఆధారపడి ఉన్నది. మరి ఈ రక్షణ బంధం కావాలి. అంటే ఇప్పుడు మనకు బంధం అన్నది ఉండాలి. ఎందుకు పోతున్నాయి ఈ బంధాలు? ఎందుకు దూరం అవుతున్నారు? ఎన్నో ఉన్నాయి. గుర్తు తెచ్చుకోండి. ఎవరికి వారు ఇది స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన క్లాస్ ఇది. భర్త భార్యకి రక్షణ ఇవ్వాలి. భార్య భర్తకు రక్షణ ఇవ్వాలి. అత్తమామలకి కోడలివ్వాలి. కొడుకు ఇవ్వాలి. తల్లిదండ్రులకు కొడుకు ఇవ్వాలి. ఎక్కడ వెళ్తుంది రక్షణ? అంటే అన్ని సమయాల్లో కాదు ఇక్కడ మనం చెప్పుకుంటుంది. ఆపద సమయంలో. ఇప్పుడు రాఖీ పౌర్ణమి కూడా ఏమనుకుంటారు? ఓకే. ఒక రక్షాబంధనం వస్తుంది. రాఖీ కడుతుంది. వెళ్లి సంవత్సరానికి ఒకసారి డబ్బులివ్వాలి. రాఖీ కడతాము డబ్బులివ్వాలని. డబ్బుతో కాదు మాస్టర్స్ ఇది అసలైనది ఉన్నది ఏంటిదంటే, ఒక ఆడపడచు అంటే ఆడపిల్ల ఆ ఇంటి పిల్ల ఒక ఇంటికి వెళ్తుంది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అంతవరకు బంధంగా ఉన్న దాన్నంతా వదిలిపెట్టేసుకుంటూ ఇంకొక కొత్త కుటుంబాన్ని, కొత్త దాన్ని చేసుకుంటుంది. అప్పుడు ఆమెకు సహజంగా భయమొస్తుంది. కానీ పుట్టి, పెరిగిన వాతావరణంలో తల్లిదండ్రులు అందరిని నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను కదా! అక్కడ నాకు ఏ పరిస్థితి ఉంటుందో, ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ ఉంటాయి. కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. మళ్ళీ ఉన్నప్పుడు అయ్యో! నేను అక్కడ వాతావరణంలో నుంచి ఇక్కడ వాతావరణానికొచ్చాను. ఆ కుటుంబంలో నుంచి నేను ఈ కుటుంబంలోకొచ్చేశాను కదా! మరి నాకు రక్షణ లేదా? నాకు ఏ ఆపదొచ్చినప్పుడు నాకు లేదా? అని అన్నప్పుడు వచ్చింది ఈ రక్షాబంధనం. అంటే పెద్దవాళ్ళు పెట్టుండొచ్చు. మెయిన్‌గా మనకు ఇప్పుడు ఇది ఈ రక్షాబంధన్ అనన్నది రాఖీ అనన్నది ఇంతవరకే ఉంది. అన్న, చెల్లెండ్లు వరకే ఉంది. కానీ ఇది అందరికి అన్ని రకాలుగా రక్షణ. ఎప్పుడైతే నేనున్నాను అని ఒక్క తాడు కట్టినప్పుడు, ఆ అన్న ప్రతిఫలంగా ఏమివ్వగలడు? ఒక బహుమతి. అంటే నాకు పుట్టినింటి నుంచి కూడా గౌరవం ఉంది. నాకు గురించి కూడా రక్షణ ఉంది అని తెలియచెప్పడానికి. అంటే ఇప్పుడు ఇదంతా ఏమైపోయిందంటే ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ ఇది కాదు. ఒక గురువు శిష్యునికి రక్షణ ఇవ్వాలి. ఒక శిష్యుడు గురువుకి రక్షణ ఇవ్వాలి. భగవంతునికి కూడా మనము రక్షణ ఇవ్వాలి. ఎలాంటి రక్షణ ఇస్తాం? సరే మనకు భగవంతుడు ఎన్నో రకాల హెల్ప్ చేస్తున్నాడు. తినడానికి తిండిచ్చాడు. ఉండడానికి ఇల్లిచ్చాడు. మనుషులనిచ్చాడు. మాట్లాడుకోవడం నోరిచ్చాడు. జంతువులనిచ్చాడు. ఎన్నో రకాలుగా ఇచ్చాడు గదా! మళ్ళీ మనం రక్షణ ఏమిస్తాము భగవంతునికి అనుకోవచ్చు. కానీ ఉంది. ఏంటిది ఆ రక్షణ అనంటే మనలో ఉన్న ప్రేమను, దయను, కరుణను పెంచుకోవాలి. అది ఇవ్వాలి. ఇప్పుడు అగ్నికి అవిసు ఇస్తామంటారు గదా! యజ్ఞం చేస్తున్నప్పుడు, అలా భగవంతునికి మనం అవిసు ఇవ్వాలి. అవిసు అనంటే ప్రతిఫలం. ఎంతో కొంత ఇవ్వాలి. అది ఏంటిది అంటే డబ్బు కాదు. డబ్బుకు డబ్బు ఇవ్వడం కాదు కదా! ప్రేమ, దయ, కరుణ. అంటే ఇప్పుడు నేనేదైతే ప్రేమనుందో నా లోపల ఎదుటి వానికి పంచాలి. ఏదైతే కరుణ ఉందో, ఆపద సమయంలో ఉందో ఎదుటి వానికి పంచాలి. అదే భగవంతునికి మనమిచ్చే రక్షణ. అంటే ఈ సృష్టి అంతా కూడా ఈ రక్షణ వలయంలోనుంది. మళ్ళా ఈ రక్షణ వలయం అంటే ఈ రక్షా బంధం మళ్ళీ మనకు కావాలి. అంటే ఇంతవరకు విడిపోయి ఉంటారు. కుటుంబాలు విడిపోయి ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య అండర్‌స్టాండింగ్ లేకపోవచ్చు. అత్తమామలతో ఉండకపోవచ్చు. అక్కా చెల్లెళ్ళతో ఉండకపోవచ్చు. పిల్లలతో ఉండకపోవచ్చు. అంటే ఇవన్నీ గతాన్ని తీసేయండి. గతాన్ని తీసేసి ఇప్పుడు మనకు ఈ రక్షణ అన్నది కావాలి. పెంచుకోవాలింక. ఇప్పుడు అంటే పాత బంధాలను మనకి ఏదైతే ఉన్నాయో, విడిపోయి ఉన్నాయో, స్పర్ధలున్నాయో వాటన్నిటిని కలుపుకోవాలి. ఆ బంధంలో ఉండాలి. ఇది ఒక కుటుంబంలోనేనా అంటే కూడా కాదు. సంఘంలో కూడా ఉండొచ్చు. ఆ సంఘంలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. స్నేహితులుంటారు. బంధువులుంటారు. కుటుంబ సభ్యులు ఉంటారు. మరి ఈ బంధం మనకు కావాలి. ఫస్ట్ మనం ఎదుటి వానికి ఇస్తేనే మనకు వస్తుంది. ఎప్పుడు మనకు కూడా వస్తుంది. మనకు రాసిపెట్టింది ఎంతుందో అంత మనకు రక్షణ వస్తుంది. అది అయిపోతుంది. దాన్ని పెంచుకోవాలి. అది పెంచుకోవాలంటే 3 ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే లోపాలు వెతకకండి. రెండోది ఏంటిదంటే ఎవరికి ఏది కావాలో వారికది ఇవ్వండి. మరి మూడవది కృతజ్ఞతతో ఉండండి. అంటే ఈ 3
మనం ఎప్పుడైతే అందరి విషయాల్లో చేస్తామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు రక్షణ వస్తుంది. మనం ఎదుటి వానికి ఇస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, లోపాలు వెతకకండి అని చెప్తున్నాను. ఇదే కదా అందరు చేసే పని. ఫస్ట్ ఏం కనిపిస్తుందిరా నాయనా అని చెప్పంటే లోపము. 99 పాజిటివ్ ఉన్న ఒక్క లోపమే మనిషిని అతలాకుతలం చేసేస్తుంది. అంటే రిలేషన్‌ను కట్ చేస్తుంది. అది స్పిరిచువాలిటీలో అయినా, కుటుంబంలో అయినా. ఈ స్పిరిచువాలిటీలోకి గూడా ఎందుకొస్తుంది ఇది అనంటే, గతం తాలూకా నీడలు ఇవన్నీ. అంటే కుటుంబంలో ఇవి ఉంటాయి గదా! ఎదుటివాడిలో చెడు కనిపిస్తుంది. ఆ చెడుని పట్టుకొని రక్షణ ఇవ్వడం ఆగిపోతుంది. అంటే హెల్ప్ చేయడం అక్కడ ఆగిపోతుంది. ఇతనికెందుకివ్వాలి? ఇతని గుణం ఇలా ఉంది. ఇలాంటి వాడు గదా! ఇలాంటి వానికిస్తే మనకేం జరుగుతుంది? ఎందుకివ్వాలి? అంటే ఏమైంది? రక్షణను మనమే క్లోజ్ చేసేసుకుంటున్నాం ఇక్కడ. మనం ఇవ్వాల్సిన రక్షణ ఇవ్వకుండా ఆ లోపాన్ని వెతుక్కోవడం వల్ల ఆగిపోతుంది. అలా మనలోని లోపాలు వెతకరా? నువ్వు ఎదుటివాడిని ఎలాగైతే లోపాలు వెతుకుతావో, ఎదుటివాడు కూడా నీలోని లోపాన్ని వెతుకుతాడు. ఎవ్వరూ భూమి మీద చెడ్డవాడు లేడు, మంచివాడు లేరు. అందరూ ఉన్నారు. పాపం చేసేవాళ్ళున్నారు. ప్రతి ఒక్కరిలోనూ చెడు ఉంది. ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంది. అందుకని ఎప్పుడైతే నువ్వు చెడుని చూసుకుంటుంటావో, లోపాలు చూసుకుంటూ ఉంటావో, నీకు రక్షణ ఆగిపోతుంది. అంతే గదా! ఇప్పుడు ఎదుటివాడిని నువ్వు చూస్తున్నావు. నువ్వు దూరం పెట్టేశావు. నీకేదో ఒకటి అవసరం ఉంది. అతడు నీకు హెల్ప్ చేస్తాడా? చేయలేదు. అంటే ఇక్కడ ఏమైతుంది? లోపాలను వెతకడం వల్ల, చూడడం వల్ల నీకు చెయ్యాలని అనిపించినా ఆ సహాయం చెయ్యట్లేదు. కాబట్టి లోపాలను చూడకండి అని చెప్తున్నాడు. మళ్ళీ రెండవ పాయింట్. వారికి ఏది కావాలో అది ఇవ్వండి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్‌ది పట్టుకున్నామనుకోండి, లోపాలు వెతకట్లేదు. చెడు అందరిలోనూ ఉంటుంది. నాలోనూ లేదా, మీలోనూ లేదా అందరిలోనూ ఉంటుంది. చెడును చూస్తున్నంత వరకు డెవలప్‌మెంట్ కాదు. ఎప్పుడైతే మంచిని చూస్తామో డెవలప్‌మెంట్ అవుతుంది. అంటే లోపల ఏమవుతుంది? ఈ లోపాలను వెతకడం వల్ల, చెడు చూడడం వల్ల ఆలోచన విధానం అంతా మారిపోతుంది. అదంతా నష్టం ఎవరికి జరుగుతుంది? అంటే లోపాలు వెతికిన వానికే జరుగుతుంది. అంటే సరికాని ఆలోచనలు, నెగెటివ్స్ అన్నీ లోపలికి పోయి మైండ్ నాశనం అవుతుంది. మనసు పిచ్చి లేచిపోతుంది. కోపమొస్తుంది. అంటే తక్కువవుతుంది ఎవరికి? హాని జరుగుతుంది ఏంటిదంటే ఎదుటివాడిని లోపాలు వెతికిన వానికే నష్టం జరుగుతుందిక్కడ. ఆల్రెడీ అతడు నష్టంలో ఉన్నాడా వదిలేయండి. చెడు జరిగేదంతా ఏంటిదంటే ఎదుటివాడు ఎవడైతే గుర్తిస్తున్నాడో వానికే చెడు జరుగుతుంది. మళ్ళీ ఏది కావాలో అది ఇవ్వండి. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ చెడును చూడకుండా ఉంటావో, అతడు నీ దగ్గరకొస్తాడు. లేదా నీకక్కడ బాధ్యత ఉంది. చేసేస్తావు. లోపాలను వెతకకండి. వాళ్ళకేది నీ దగ్గర ఏదుంది? నీ దగ్గర ఏది ఇవ్వగలిగిందుంది? అది ఇవ్వండి. చెప్పుకున్నాం గదా! తన్, ధన్, మన్ ఏదైనా సరే. ఇప్పుడు పిల్లలున్నారు. పిల్లలున్నప్పుడు వాళ్ళకేం కావాలో తెలుసు. వాళ్ళడుగుతారు. ఇస్తారా? ఇవ్వరుగాక ఇవ్వరు. అది చెడుదివ్వకండి. మంచి మార్గంలో వాళ్ళకి కావలసింది ఏదైనా ఉంటే చక్కగా ఇవ్వండి. అంటే ఏమవుతుంది? ఇది నీకెందుకు? ఇప్పుడు నీకిది అవసరమా? ఇవన్నీ చెప్పి పిల్లల్లో ఆగిపోతున్నారు. పెద్దవాళ్ళల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఓకే. నీ దగ్గర ఏముంది? నువ్వేమి ఇయ్యగలుగుతావో అది ఇవ్వు. ఇది కూడా మనం చెప్పుకుంటున్న కాన్సెప్ట్ మొత్తం కూడా మాస్టర్స్ అవసరమైనప్పుడు ప్రతీది కాదు. నీ దగ్గరికి వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు, ఆపత్ సమయంలో నీ హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు అన్నీ పక్కన పెట్టి, ఏ లోపాలు చూడకుండా నువ్వు చెయ్యగలిగిన సహాయము చెయ్యడము. ఎందుకంటే ఇక్కడనే మనకు భగవంతుడు పెట్టింది ఏంటిది? అంటే నా దగ్గరికే ఎందుకు వస్తున్నారు? నేనే ఎందుకు ఇవ్వాలంటే అది నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్న దాన్ని నేను దాపెట్టుకున్నానంటే దాచుకుంటే దోచుకోబడతదన్నదొకటి నియమం ఉంది. ఎదుటివాడి లోపల ఇంకొకటుంది. అది నాకవసరం. ఒక మాట సహాయమే కానీ, ఒక నాలెడ్జ్ కానీ ఏదైనా సరే. మళ్ళా నీకు అవసరం వచ్చినప్పుడు ఎదుటివాడిని ఏ రోజు పోయి నువ్వు అడుగుతావు. ఆ హెల్ప్ నీ దగ్గర లేదు. లేదు కాబట్టి నీకు అవసరమైనప్పుడు నువ్వు బాధల్లో ఉండిపోతున్నావు. నీకు సహాయం కావాల్సి వచ్చినా వాళ్ళని సహాయం అడగలేకపోతున్నావు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు లోపాలను చూసావు కాబట్టి. ఆ లోపాలను చూసి నీ దగ్గర ఉన్నది ఇవ్వకుండా ఉన్నావు కాబట్టి. ఇప్పుడు నువ్వెలా అడుగుతావు? అడగలేవు. కాబట్టి భగవంతుడు పెట్టిన అద్భుతమైనది ఏంటిది అనంటే
మనకు కావాల్సింది వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర కావాల్సింది మన దగ్గర ఉంటుంది. అంటే పరస్పర ఇచ్చిపుచ్చుకోవడం. ఎప్పుడైతే ఈ పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందో ఆటోమేటిక్‌గా బంధం పడుతుంది. ఏది అవసరం లేదనుకోండి, ఇంక మనిషి అనే వాళ్ళనే చూడం, ఒక జంతువులననేది చూడదు. ఇంక మనము ఏమి చూడదు. మళ్ళీ కృతజ్ఞతతో ఉండాలి. అంతే కదా! ఈ 2 ఒక ఎత్తయితే కృతజ్ఞతతో ఉండాలి. ఎప్పుడైతే మనకొక రక్షణ కావాలని, ఒక సహాయం కావాలని చెప్పని మనం వస్తామో, తీసుకుంటామో, ఇస్తామో వారి పట్ల మెయిన్‌గా కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత భావము, ఆ కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అన్నది కంపల్సరీగా ఉండాలి. ఆ కృతజ్ఞత వల్లనే ఇప్పుడు మనకు విశ్వం నడుస్తూ ఉంది. ఎలా అంటారా? ఇప్పుడు సైనికుడున్నాడు. అతనికి వాడి పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి. కృతజ్ఞతతో ఉండడం ఎలా అనంటే ఇక్కడ ఏం జేయాలి? మనం టాక్స్‌లు, ఇంటి టాక్స్‌లు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్‌గా మనం సక్రమంగా కడితే సైనికునికి మన దేశాన్ని కాపాడడానికి జీతాలివ్వాలి కదా! ఆ జీతాలు అక్కడ అందుతాయి. అంటే ఇక్కడ ఏం జెయ్యి సైనికుడు మన దేశానికి మనకు రక్షణ ఇస్తున్నాడు. మనం వాళ్ళకు రక్షణ ఇవ్వాలి. ఒక జంతువుంది. ఒక ఆవుంది. ఆవొచ్చింది. దానికి మనం ఫుడ్ పెడుతున్నాం. గడ్డి పెడుతున్నాం. దానికి నీడనిచ్చాం. అదేం చేస్తుంది? మనకు పాలిస్తుంది. అలాగే ఒక చెట్టుంది. ఒక చెట్టుని నాటాం. ఒక చెట్టుని నాటేసిన తర్వాత దానికి రోజు నీళ్లు పోస్తూ, కలుపుని తీస్తూ, పురుగు పడితే దాన్ని తీసిస్తూ నువ్వు చక్కగా ఆ చెట్టును పెంచావనుకో, ఆ చెట్టు నీకు ప్రతిఫలంగా పువ్వు ఇస్తుంది. పండ్లనిస్తుంది. నీడనిస్తుంది. చల్లని గాలినిస్తుంది. అంటే దాన్ని నువ్వు ఎప్పుడైతే సంరక్షిస్తావో, దాన్ని రక్షిస్తావో అది నీకు ఎల్లకాలం రక్షణిస్తుంది. అంటే నువ్వు కొన్ని రోజుల పాటే నువ్వు ఆ చెట్టును కాపాడావు. అంటే అది పెరిగి, పెద్దదయ్యి, పురుగు రాకుండా ఉండే వరకు. ఆ చెట్టు నీకు ఉన్నంత కాలము రక్షణిస్తుంది. అంటే ఆలోచించండి. మనం చేస్తున్న సహాయము ఒక శాతం చేస్తే 10% మనకిస్తుంది ఆ చెట్టు. కుక్కకుంటుంది. ఒక కుక్కకు మనం ఫుడ్ పెడితే అది విశ్వాసంతో ఉంటుంది. అంటే ఒక చెట్టుని చూసి నేర్చుకోవచ్చు. ఒక జంతువుని చూసి నేర్చుకోవచ్చు. ఒక ఆవును చూసి నేర్చుకోవచ్చు. అవేమంటారు? తుమ్మెదలు పూలలో పుప్పొడి ఉంటుంది కదా! ఆ మకరందాన్ని తీసుకొని అంటే ఆ పుప్పొడిలోనే ఆ మకరందం ఉంటుంది. ఆ మకరందాన్ని తీసుకొని దాన్ని ఇంకొక చెట్టు కొమ్మ పైనికి వారి ఆ పుప్పొడిని అక్కడ వదిలేస్తుంది. అంటే సృష్టిలో అన్ని జీవరాశులు ఒకదానికొకటి రక్షణ తీసుకుంటున్నాయి. రక్షణ ఇస్తున్నాయి, ఇచ్చినివ్వకుండా. ఎవరివ్వట్లేదంటే కేవలం మానవుడు. ఎందుకు అంటే లోపాలు వెతుకుతూ ఉన్నాడు. కృతజ్ఞతతో ఉండట్లేదు. ఎవరికి ఏది కావాలో ఇవ్వట్లేదు. ఎందుకిప్పుడు కుటుంబాలు ఇలా అయ్యాయి? అంటే ఆ కృతజ్ఞత లేదు. లోపాలు వెతుకుతున్నారు. వాళ్ళకి ఏది కావాలో ఇవ్వడం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు చాలా తక్కువ. పెద్ద ఫ్యామిలీలు కలిసుండేవి. అప్పుడు ఏ రోజైనా ఆర్థిక మాధ్యం వచ్చిందా? అంటే కుటుంబం కలిసి ఉన్నప్పుడు ఒకే పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు. కలిసి రకరకాల వ్యాపారాలు జేసేవాళ్ళు. తినడానికి ఏ రోజు తిండి లోటు ఉండేది కాదు. అలాగే బాధల్లో ఉన్నవాళ్ళంటే బాధల్లో కూడా ఉండేవాళ్ళు గాదు. చక్కగా ఒకరికొకరు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏదన్నా బాధలెందుకు లేరు అంటే ఒక సమస్యొచ్చింది. ఇంటి పెద్దవాడు సలహా తీసుకునేవాడు. ఆ తల్లిదండ్రుల సలహా తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు కుటుంబం ఎలా ఉంది? ఎవరిది వాళ్ళు ఇండివిడ్యువల్. ఇప్పుడు రక్షణ భూమికిస్తున్నారా? అంటే ఏ మాటకి లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద కుటుంబం ఉన్నప్పుడు, ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ప్రకృతిని కాపాడాం. చెట్లు ఇప్పుడు ఇల్లు కావాలి అని చెప్పంటే చెట్లు నరుకుతున్నారు. ఇండ్లు కట్టుకోవాలంటే గుట్టలను తీసేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారిక్కడ? వాళ్ళ రక్షణ కోసము పక్క వాటిని రక్షణను తీసేస్తున్నారు. అప్పుడు మనకు రక్షణ ఎలా ఇస్తుంది భూమాత? భగవంతుడు మనకు ఎలా ఇస్తాడు? అంటే ఇవన్నీ గతం అయిపోయాయి. దీన్నింక ఇప్పుడు మార్చలేము. కాబట్టి పెద్దవాళ్ళ పట్ల కూడా రక్షణతో ఉండాలి. ఆ పెద్దవాళ్ళు మీకు రక్షణ ఉండాలి. వాళ్ళకు మీరు రక్షణ ఇవ్వాలి.
పెద్దవాళ్ళ దగ్గర అనుభవ జ్ఞానం చాలా ఉండేది. ఇప్పుడు చూడండి సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయే వరకు ఎక్కడన్నా ఊర్లలోకి వెళ్ళాలన్నా పిల్లల స్కూల్ పోతాయి. మా వారికి ఫుడ్‌కు తిప్పలవుతుంది. ఒక 2 రోజులు తల్లిగారింటికి వెళ్దాము అంటే ఇక్కడ స్కూల్ బాయని. అదే ఇంట్లో పెద్దవాళ్ళుంటే చక్కగా వాళ్ళ మీద వదిలేసి పొయ్యి వెళ్లి రావచ్చు. భార్యాభర్తలు వెళ్లి రావచ్చు. అంటే ఇప్పుడు కోరుకుంటున్నదంతా ఏంటిది? సింగిల్, ఇండివిడ్యువల్. మళ్ళా అవసరం వచ్చినప్పుడు ఎవరు చూస్తున్నారు? ఒక అనారోగ్యం వచ్చింది అంటే ఏం చేయాలి? హోటల్‌కెళ్ళైనా వెతుక్కొని తినాలి. హోటల్ ఫుడ్ పడకపోతే ఒకరోజు తింటాం, 2 రోజులు తింటాం. మూడో రోజు చేత కాకుండా సచ్చి సావైనా లేచి వండుకొని తినాలి. అనారోగ్యం వచ్చింది. కడుపు నొప్పి లేచింది. కాళ్ళు నొప్పి లేచింది. అప్పుడేం జేస్తారు? సింగిల్ ఫ్యామిలీస్ ఒంటరిగా ఉన్నవాళ్ళు అలానే బాధ చూపిస్తారు. అయ్యో! ఈ సమయంలో ఒక్కరు గూడా తోడుగా లేరేంటిది అన్న ఒక బాధొస్తుంది. అంటే ఏమైంది? ఆ రక్షణ వలయాన్ని చేతులారా తీసుకున్నాము. ఎందుకు అంటే లోపాలను వెతుక్కుంటూ వాటి పట్ల కృతజ్ఞత లేకుండా ఉండడం వల్ల. అంటే ఇవన్నీ ఏమైపోయాయి? ఉన్న రక్షణ వలయాలని తీసేసుకున్నాం. కాబట్టి ఒకరికొకరు రక్షణ ఉండాలి. మనకు చెట్లకు మనకు రక్షణ ఇస్తున్నాయి. వాటికి మనకు రక్షణతో ఉండాలి. కృతజ్ఞతతో ఉండాలి. పనివాళ్ళున్నారు. ఇంట్లో పనివాళ్ళున్నారు. వాళ్ళకి గూడా కృతజ్ఞతతో ఉండాలి. ఆమె అంత సేవలు చేస్తుంది. ఊకే చేస్తుందా? డబ్బుకే చేస్తుందని. సరే ఆ డబ్బు లేకుండా నువ్వు చేసుకో చూద్దాం. కనీసం వాళ్ళకొక థాంక్స్. కాస్త ఫుడ్డు, లేదా ఒక పండగ వస్తే ఒక బట్టలో, ఒక రూ. 10 లేదా నీకేదన్నా కావాలంటే చెప్పు ఏ సందర్భంలో నేనున్నానన్న ఒక రక్షణ. అప్పుడు మనకు ఏ సందర్భంలో కావాలన్నా మనకు రక్షణ దొరుకుతుంది. అంటే ఇక్కడ ఉన్నది ఏంటిది? తీసుకో ఇవ్వబడుతుంది. నువ్వివ్వు నీకు ఇవ్వబడుతుంది అన్నది రక్షణ. అంటే ఈ 3 ఇప్పుడు మనం పాటించాలి. మెయిన్‌గా లోపాలు వెతకకండి. ఎవరిలోనూ లోపాలను వెతకొద్దు. అలాగే ఎవరికి ఏది కావాలో అది ఇవ్వండి. వాళ్ళు ఇదేదో కోరుకుంటున్నారా? అది ఇచ్చేసేయండి. 3 కృతజ్ఞత. అసలైనది ఇది మెయిన్‌గా కృతజ్ఞతతో ఉండడము. ఈ 3 ఎప్పుడైతే మనం మళ్ళా స్టార్ట్ చేస్తామో బంధాలు మళ్ళీ మన ఆధీనంలోకొస్తాయి. చక్కగా ఉంటారు. కుటుంబంలోనూ ఉంటారు, బంధంలోనూ ఉంటారు, స్నేహితుల్లోనూ ఉంటారు. జంతువుల పట్ల అన్ని దాంట్ల పట్ల మనం రక్షణ బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇది మాస్టర్స్ రక్షణ బంధం అని చెప్పన్నది. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్.